ఈనాటి పూజ ఆత్మ కోసం ఆత్మ కోసం పూజ పెట్టించేవారు గోవిందు రాజేష్ పార్వతీష్ దగ్గర పార్వతికి నిత్యశాస్త్ర మోక్షాఖ్యాన్ని ప్రసాదించారని పూజ పెట్టించేవారు మానస వికాస్ ఖైరకాల జోజప్ప మరియమ్మ చిన్నప్ప యాగయ్య వేణుగోపాలు రాముడు రవిప్రసాద్ వారి కోసం నిత్యశాంతి ప్రసాద్ పూజ పెట్టించేవారు ఈ ఆరోగ్యమైన మెడమల భాస్కరు పేతురయ్య ప్రేమమ్మ అపర్ణ గోపాలు జాడ దేవరాజు శివనమ్మ బాబు ప్రసాద్ లక్ష్మణ సరోజనమ్మ దానమ్మ బాబూజీ మేకల శిశువర్షిని సుందరము పుత్ర పవిత్ర మననాథుడైన యేసు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో మనం నిలుస్తూ ఉన్నాం. ప్రభు యొక్క పాద సన్నిధికి మనము వచ్చాము. ఈ గంటన్నర సేపు దేవుని యొక్క సమీపంలో ఉంటూ మన యొక్క దైవాలను కొనసాగించుకుంటాము. భక్తి విశ్వాసులకు ఎలాంటి పరాటం లేకుండా దేవునికి మన యొక్క హృదయం మనసు ఈ కాలంలో కూడా ఈ గంటన్నర సేపు ప్రభు యొక్క సందర్శించడానికి ప్రార్థన చేస్తున్నాం. దీని యొక్క శక్తి బలం మనందరికీ కావాలి, మనందరినీ కూడా గ్రహించగలగాలి. మనకు కావాల్సిన మనశ్శాంతి, ఆరోగ్యం, స్వస్థత దేవుడు అనుకుంటే మనందరూ కూడా ప్రసాదించగలరు. సమయంలో ప్రార్థన చేసుకున్నాం. మనందరినీ దీవించమని ఈ పవిత్రమైన పూజ వల్ల ప్రార్థన చేసుకున్నాం. మన పాపాలను పంచుకున్నాం. వాటి కోసం ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన చూసి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుకొందురుగాక. ప్రభువా దయ చూపుము.
యేసువా దయచూపుము ప్రభువా దయచూపుము మహోన్నతం నా మహాదేవునికి మహిమా ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలేను మాకు సంపూర్ణము శాశ్వతమైన ఆనందం కలదు. కనుక ఈ దివ్యకార్యములో మేము భయభక్తితో పాల్గొని సంతోషించుటకు మాకు సహాయం చేయండి. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగముల జీవితంతో పాలించి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతి వారు జీవించుడు. ఆ కాలమున నీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్తము కాలము వ్యాపించును. జాతులు పుట్టినప్పటి నుండి ఇంతటి విపత్తము ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేరును రాయబడిన వారు జీవించుడు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించున్న వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము గడవుదురు, మరికొందరు శాశ్వత అవమానములకు గురి అగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశం నందువలే వెలుగొందురు. పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పువారు కలకాలము వరకు నక్షత్రం వలె ప్రకాశించుదు. ఇది ప్రభువాకు. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనం. ప్రతి యూదా యాజకుడు అనుదినము అర్చన వనరుతూ ఒకే రకముకు బలులని పదే పదే అర్పించుకుంటుంది. కానీ ఆ బలులు ఏ నాటికి పాపములను తొలగింపలేదు. అట్లు కాక క్రీస్తు సర్వకాలములకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా వనర్చు వరకు ఆయన అటుగా వేచి ఉండెను. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరం లేదు. ఇది ప్రభు వాక్కు. నెరవేర్చబడింది. నీ పాట పాడెదను, నా యేసయ్య నీ మాట నడచెదను. హల్లెలూయా
మీద మాకు రాసిన శుభవార్తలు నీ భాగం. మార్కు సువార్త 13వ అధ్యాయము 1 వచనములు 24 నుండి 32 వరకు. ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధువుడు అగును, చంద్రుడు కాంతికి నమగును, అంతరిక్షం నుండి నక్షత్రములు రాగును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనిషి కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢై వచ్చుటను జనులందరూ కాంతులు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశం వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకున్న వారిని ప్రోగు చేయబడును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠం నేర్చుకున్నాడు. దాని వెమ్మలు లేక వైపు చూపించినప్పుడు వసంతకాలం వచ్చిందని గుర్తించడు. అట్టే వీనిని అన్నింటినీ మీరు చూసినప్పుడు ఆయన సమీపముని వాటిని ఉన్నాడని గ్రహించడు. ఇవన్నీ నెరవేరినంత వరకు ఈ తరము గ్రహింపదని మీతో ఒక్కానిస్తున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవు. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారులు కానీ మరెవరు కానీ ఎరుగరు. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారులు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా ప్రభునందు ప్రియ సహోదరులారా, బిడ్డలారా, మన దైవార్చన క్యాలెండరు దాదాపు వచ్చి ఆదివారంతో ముగిస్తూ ఉంది. సంవత్సరం అంతా కూడా మన యొక్క దైవార్చన క్యాలెండరు ఆగమన కాలంతో ప్రారంభిస్తాము. మళ్ళీ ఆగమన కాలం చూడటానికి లభిస్తూ ఉంది. ఈ ముగింపులో స్త్రీ సభ పురుషభ మనందరికీ కూడా పూర్తి చేసేది అంత్యకాలం, అంత్య తీర్పు, లోకాంత తీర్పు. వీటిపైన మన యొక్క మనస్సును లగ్నం చేసుకొని మన మనసంతా పెట్టుకొని మన యొక్క జీవిత గమ్యం ఏమిటో, మన యొక్క జీవిత ప్రయాణం ఏమిటో, మన క్రైస్తవ జీవితానికి అర్థం ఏమిటో వాటిని కూడా నెమ్మది తెచ్చుకోవాలని, జ్ఞాపకం తెచ్చుకోవాలని ఈ యొక్క దైవగ్రంథ పట్టణాలను కూడా ఈ సంవత్సరమంతా కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తాము. ఈ ఆఖరి రోజుల్లో మరి మనకు ఇచ్చేటువంటి ఒక దివ్యగ్రంథ పట్టణాలు మనకు లోకము ఎలా లభిస్తుంది, దేవుడు ఎప్పుడు వస్తాడు, మనిషి కుమారుడు యొక్క రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, ఏమేమి విశేషాలు కనిపిస్తాయి, ఏమేమి జరుగుతాయి అన్నటువంటి ఆ యొక్క విషయాలను ప్రభువే ఆయన మన యొక్క బోధనలో సువార్తలో మనకు తెలియజేశారు. ఇలాంటి దివ్య గ్రంథ పట్టణాలు ఒక ముఖ్యమైనటువంటి ఒక మాటను మనకు పదే పదే చెప్తూ ఉంది. అది జీవగ్రంథము. జీవగ్రంథంలో మన పేర్లు రాసుకోవాలి, రాయబడాలి. జీవగ్రంథంలో ఉన్నట్లయితే మనము రక్షణను, నిత్య జీవాన్ని పొందుతాము. బుక్ ఆఫ్ లైఫ్ అంటారు. కానీ చదవండి, మన బైబిల్లో చాలా సార్లు కూడా ఈ యొక్క జీవ గ్రంథం గురించి మనకు పదే పదే ప్రస్తావన సాధించబడుతూ ఉంది.
ఈ బుక్ ఆఫ్ లైఫ్లో మన పేర్లు ఉండాలి. చేతులతో చూద్దాం ఎంతమంది పేర్లు ఉంటాయో ఇప్పటికీ. ఎవరికి కూడా ధైర్యం చేయలేదు, చేయడం కూడా మనకు తెలియదు. మన జీవితం ఎలా ఉంది మనందరికీ తెలుసు, మనం ఎలా జీవిస్తున్నామో ఆ యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉండాలి, రాసుకోవాలి. మనంతా కూడా రాసుకోవాలి. రాసుకోకపోయినట్లయితే అది మనపైన ఆధారపడింది, మనపైనే అది ఉంటుంది. ఆ యొక్క జీవ గ్రంథంలో ఉన్నట్లయితే మనము నిత్య జీవితానికి పోతాము, నిత్య జీవితాన్ని అనుభవిస్తాము, నిత్య జీవితంలో మనం ప్రవేశిస్తాము. దాని మనం చూసినట్లయితే ప్రవక్త ముందుగానే ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు. దానియలు ప్రవక్త 12వ అధ్యాయం వచనములు 1 నుంచి 3 వరకు చదువుతున్నాము. చూసినట్లయితే మనకు ఈ యొక్క జీవ గ్రంథం గురించి రాయబడుతూ ఉంది. మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేరు రాయబడిన వారు జీవింతురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎవరు మంచి జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరైతే అనుభవిస్తారో, జీవిస్తారో అటువంటి వారి యొక్క పేర్లు దేవుని యొక్క జీవ గ్రంథమున తమ పేరు రాయబడిన వాళ్ళు జీవింతురు. ఇప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులవుతురు. వారిలో కొందరు నిత్య జీవనము పడేదురు, మరికొందరు శాశ్వత అవమానములకు గురి అగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమందరి జ్యోతుల వలె ప్రకాశించుదరు. ఎక్కుమంది ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలం వరకును నక్షత్రం వలె ప్రకాశించురు. ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క శాస్త్రాలను, నియమాలను, నిబంధనలను వాటి గురించి ధ్యానం చేసుకుని వాటి ప్రకారం జీవిస్తారో అటువంటి వారందరూ కూడా ఆకాశంలోని నక్షత్రం వల్ల వాళ్ళు ప్రకాశిస్తారు. జీవగంధంలో వారి యొక్క పేరు రాయబడతాయి. వారు నిత్య జీవాన్ని పొందుతారు. ఒకవేళ మరణించుకున్నట్లయితే వాళ్ళు సజీవులుగా లేపబడతారు. లోకంలో జరిగేటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభుత్వం చేసుకోగల జీవగ్రంథం అది చాలాసార్లు కూడా మనం వింటాము. అయితే ఇంత లోతుగా మనం తీసుకోవచ్చుగా పోయి ఉంటాము. దాని గురించి పెద్దగా పట్టించుకోలేము, లేకపోతే కదా ఆలోచన చేయలేము. జీవగ్రంథంలో అంటే ప్రభువే 50 ఏళ్ళు ఆ రోజుల్లోనే ఈ యొక్క మాట రాశారు. ప్రవర్తనలో మనం చూస్తాం, చాలా ఉన్నాయి కొటేషన్స్. మరి ఇవన్నీ కూడా చెప్పాలంటే మనకు చాలా సాధ్యం కాదు. ఈ యొక్క జీవ గ్రంథం గురించి ఎన్నో సార్లు ఆయన రాస్తాడు. ప్రభువే చెప్తూ ఉన్నాను, చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనం. ప్రభువు ఈ యొక్క పేర్ల గురించి ఆయన ప్రస్తావన చేశారు. లూకాసు వార్త 11:20 వచనం. దేవుని ప్రభావం వలన దుష్ట శక్తులు మీకు వశమవుతున్నవి అని మీరు ఆనందపడక మీ పేరు పరలోకములో రాయబడి ఉన్నవని ఆనందింపుడు. శిష్యులంతా వెళ్ళారు, ప్రకటన చేశారు, అద్భుతాలు చేశారు. ఆ తర్వాత వచ్చి ప్రభువుకు విన్నవించుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు ఈ యొక్క వాక్యాలను, అయా మీరు సంతోషిస్తుందో ఆనందిస్తున్నారు. దుష్ట శక్తులను కూడా మీ యొక్క వశమయ్యాయి అని మీరు అనుకుంటూ ఉన్నారు. అంటే అంతకాడికి ఇంకా ఎక్కువగా మీ యొక్క పేరు పరలోకంలో రాయబడి ఉన్నవని ఆనందపడండి, సంతోషించండి అని ప్రభువు శిష్యులతో పలికాడు. అంటే మన పేరు అదే పరలోకంలో రాయబడిన జీవగ్రంథం. ఆ జీవగ్రంథంలో మన పేర్లు రాయబడి, మీ యొక్క పేర్లు రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అని ప్రభువే అన్నాడు. ఏమైనా సపోజ్ దర్శన గ్రంథము 17వ
గ్రంథము 17వ అధ్యాయము వచనము 8. యోహాను గారు కూడా దర్శన గ్రంథంలో ఈ యొక్క జీవ గ్రంథాన్ని గురించి ఆయన ప్రస్తావన చేస్తారు. ఆయన పేర్లు చూడండి, సజీవుల గ్రంథమందు పేరు చేర్చండి వారందరూ ఆ ముఖమును చూసి ఆశ్చర్యపడుదురు. ఏదైనా ఒకప్పుడు అవి సజీవే. ఇక్కడ నిత్యం కాని పునర్జీవము అగును. దక్షిణ కాలంలో కూడా ఈ యొక్క జీవగ్రంథాన్ని గురించి కూడా మనం చూస్తాం. ప్రభుత్వ సపోర్ట్. అలాగే కీర్తనకారుడు కూడా ఈ యొక్క వాక్యాన్ని ఆయన ప్రస్తావన 56వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం. నీ గ్రంథమున లిఖించలేదా? కీర్తనకారుడు కూడా ఈ యొక్క పేర్లు, ప్రభువు నమ్ముకున్నటువంటి వారి యొక్క పేర్లను అక్కడ గ్రంథంలో లెక్కించబడాలి, ఆడ రాయబడాలి. రాయబడినట్లయితేనే వాళ్ళు సజీవులవుతారు, జీవితాన్ని పొందుతారు అని కీర్తనకారుడు కూడా రాస్తున్నారు. ఇలాగా ఈ యొక్క జీవగ్రంథంలో అది దేవుని దగ్గర ఉంటుంది. మనమంతా పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క జీవగ్రంథంలో ఎవరెవరి పేర్లు ఉంటాయో, రాయబడి ఉంటాయో, అప్పుడు వారందరికీ కూడా నిత్య జీవితాన్ని, మోక్షమార్గాన్ని ప్రసాదిస్తారు. అలా రాయబడినటువంటి వారు లేకున్నట్లయితే వారు అవమానానికి గురవుతారు, నిత్య నరకాగ్నిలోకి రోయపడతారు అని మనం తెలుసుకోవాలి. ప్రభుత్వం సహోదర మన పేర్లు రాయబడి ఉండాలి. ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. ఈ లోకంలోనే మనము పుణ్యం చేసుకొని పాపాన్ని విసర్జించి పాప తీర్పు కాకుండా ప్రభు యొక్క ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను, నిబంధనలను పాటిస్తుంటే మనము ధర్మాత్మల జాగ్రత్తలు మనం చేస్తాం. ఆ శాసనాలను మనం ఏదైతే ఉల్లంఘించినట్లయితే ఆ యొక్క జీవితంలో మన యొక్క పేర్లు ఉండవు, మనము నిత్య జీవితానికి పోలేము. ప్రభుత్వం సహోదరులారా, నిత్య జీవము పొందడానికి మనమంతా కూడా ప్రయత్నాలు చేసుకోవాలి. మనమే మనము ఆ యొక్క సంపాదనను మనము అలవాటు చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఒకరు సంపాదించట్లేదు, ఒకరు ఎవరు కూడా ఆ యొక్క జీవగ్రంథంలో మన యొక్క పేరు రాసేదానికి వాళ్ళు ఇక్కడ రికమెండేషన్ లేవండి. మనమంతా ఇక్కడంతా కూడా ఈ ప్రపంచంలో ఏదో ఉంది కానీ మా అమ్మస్తులు, నాన్నస్తులు, ఇంకొకరు సాధన చేయండి. ఎలాంటి రికమెండేషన్స్ పరలోక రాజ్యంలో ఎక్కడా మనం ఉండవు. అది నీకు నీవే, నీ యొక్క జీవితము నీ మీద ఆధారపడింది. నీవు నిత్య జీవితాన్ని కోరుకుంటున్నావా, నిత్య నరకాన్ని కోరుకుంటున్నావా అన్నది నీ మీద, నా మీద, అందరిపైన ఆధారపడి ఉంటుంది. ఎవరు కూడా సంపాదించి పెట్టలేరు. ప్రభువులను సహోదరులారా, చూడండి, ఒక వ్యాపారంలో నష్టం వస్తే మళ్ళా కోలుకోవచ్చు, మరి ఎక్కువగా తెలివితేటలతో మళ్ళీ దాన్ని పూడ్చుకోవచ్చు. అలాగే పరీక్షల్లో ఎవరైనా ఫెయిల్ అయితే మళ్ళీ రాసి ఉత్తీర్ణులు కావచ్చు. అయితే మన జీవితంలో అది ఒకే ఒక జీవితంగా మనకు భగవంతుడు ప్రసాదించాడు. ఒక జీవితంలో మనం జీవిస్తున్న ఈ క్రైస్తవ ప్రయాణం అనేది మనకు ఒకే ఒకసారి. ఆ తర్వాత పూర్తిగా మనం ఏం చేయగలిగి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు నేను దేవుని రాజ్యంలో చేరతాను, దేవుని దగ్గరికి వెళ్తాను, ఆ యొక్క జీవగ్రంథంలో నా యొక్క పేరు వాయించుకుంటాను, రాష్ట్రానికి నేను ప్రయాణం చేస్తున్నట్టు కుదరదు. అది సాధ్యం కాదు. ఇక్కడ ఈ లోకంలోనే ఆ యొక్క జీవగ్రంథంలో మన యొక్క జీవగ్రంథంలో పేరు వాయించుకోవాలంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని ఇస్తారు. ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, తెలుసుకోవడానికి శాసనాలను పాటించాలి.
ఆ విధంగా మనం జీవించినప్పుడు తప్పకుండా ఆ కరుణ దయ కలిగినటువంటి దేవుడు ఆ జీవితంలో మన యొక్క పేరు రాయటం మనం చూసాము. ప్రభుత్వం సపోదరులారా, ఈనాటి ప్రభు యొక్క సువిశేషములు కూడా ఈ యొక్క అంత్యకాలం గురించి మనకు ఆయన ప్రస్తావన చేస్తున్నారు. అంత్యకాలం ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి విషయాలు మార్పు వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా అవి కంపిస్తాయి, ఊడిపడతాయి. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ముగ్గులు కమ్ముకుంటాయి, అవన్నీ కూడా రాజపడతాయి. అవన్నీ జరుగుతున్నప్పుడు మనిషి కుమారుడు, దేవాది దేవుడు, రక్షకుడు, మెస్సయ్య ఆయన మేఘారూఢుడై మన మధ్యకు దిగి వస్తాడు. మనందరినీ కూడా ఆయన సజీవుల గ్రంథంలో మరి ఆ పేరు ఉన్నటువంటి ఉన్నాయా అని పరీక్షకు గురి చేస్తాడు. మత్తయి సువార్త 25 మనం చూసినట్లయితే ఆ యొక్క అంత్యతీర్పు అక్కడ మనం చెప్తాం. అక్కడ రాయబడి ఉంటుంది, నేను ఆకలి ఉన్నప్పుడు నువ్వు నీకు ఇచ్చావు, నేను దాహం ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చావు, ఏమి ఉన్నప్పుడు నన్ను పరామర్శించావు, ఏమి లేనప్పుడు నన్ను ఆదుకున్నావు అని అన్నప్పుడు అక్కడ తీర్పు జరుగుతున్నప్పుడు ప్రభు ఆ విధంగా అన్నప్పుడు, ఎప్పుడు ప్రభు మీరు నా ఇంటికి, ఎప్పుడు మీరు అనాథగా ఉన్నది, ఎప్పుడు మీరు దాహంగా ఉన్నది, ఎప్పుడు మీరు ఆహారం ఉన్నదంటే ఈ ఒక్కరిలో, ఈ అత్యుత్తరలో ఏ ఒక్కరికి నువ్వు చేసినా కానీ నాకు చేస్తావు, నాకు చేసిన వాళ్ళ అవుతావు అని ప్రభువు అంటాడు. తన కుడివైపు ఉన్నటువంటి వారందరూ కూడా మోక్షార్థంలో తీసుకువెళ్ళడం, ఎడమవైపు ఉన్నటువంటి వారందరూ కూడా నిత్య నరకాగ్నిలో తోయబడటం అనేది అక్కడ అంత్యకాలంలో మనం చూస్తాం. ప్రభుత్వ సహోదరులారా, మార్క్స్ వార్త కూడా మరి ఇవన్నీ మనకు తెలుపుతూ ఆయన ఇవన్నీ కూడా మనకు ప్రస్తావన చేస్తూ ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప మరెవ్వరికి కూడా తెలియదు, దేవదూతలకు కానీ కుమారుడైన క్రీస్తు స్వామికి కానీ మరెవ్వరికి అది తెలియదు. అందుకు ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కాబట్టి జాగరూకులై ఉండండి, సిద్ధపడి ఉండండి, జాగరూకులై ఉండండి. అది ఎవరికి తెలియదు కాబట్టి ఈ లోకాంత్యము, లోక తీర్పు, లోక అంత్యతీర్పు మనకు తెలియదు కాబట్టి దానికోసం మనం అంతా కూడా ఉండాలి. ప్రియ సహోదరులారా, చాలామంది అంటారు ఈనాటి పరిస్థితులు చూసినట్లయితే యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు, కరువు కాటకాలు ఉన్నాయి, తర్వాత భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి రెండవ రాకడ ఉందా, ప్రభు వస్తున్నాడా, ప్రభు యొక్క రెండవ రాకడని చాలా మంది చెప్పుకుంటారు. అది కూడా మనం చెప్పలేము. మరి ఈ విధంగా ఉంటాయని ప్రభువు హెచ్చరించడే కానీ ఫలానా టైంన నువ్వు నేను వస్తాను అని ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు, ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు. కానీ తండ్రి దేవి యొక్క చిత్తము, తండ్రి దేవి యొక్క ప్రణాళిక అయితే ఒకటి మాత్రము మీరు సిద్ధపడి ఉండాలి, లేకుంటే కనుక జాగరూకులై మీరు ఉండాలి. అప్పుడే ఈ లోకమంతా కూడా లోకము ముగిస్తుంది, ఆ లోకానికి తీర్పు వస్తుంది. మరి మోక్షం ఉన్నది, నరకం ఉన్నది, పరిస్థితులు ఆత్మలో ఉన్నది అన్నటువంటిది మనం సత్యంగా మనకి విశ్వాసంలో మనం నమ్ముతూ ఉన్నాం. మనం దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ సహోదరులారా, మరి ఈరోజు లేకపోతే ఈ రోజుల్లో కూడా మనము ఈ యొక్క జీవ గ్రంథంలో పేరు రాయించుకునేటటువంటిది నేను రాసుకుంటాను, నేను దాన్ని ప్రయత్నం చేసుకుంటాను. ఎప్పుడైనా కానీ నేను దేవుని యొక్క సన్నిధి వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యంలో చేరాలి, దానికోసం వ్యయ ప్రయాసాలు చేసుకుంటాను. ప్రతిరోజు కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటాను, పాపని కాదు. పుణ్యం చేసుకొని నేను ఆ జీవగ్రంథంలో, ఆ జీవగ్రంథ లెక్కలలో నా పేరు కూడా నేను రాసుకునేదానికి ప్రయత్నాలు చేసుకుంటానని మనం తీర్మానం చేసుకొని ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాం. అయితే అవసరం లేదు. కరుణామైనటువంటి దయామైనటువంటి క్రీస్తు భగవానుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన సన్నిధి చేసుకోవాలి. ఆయన మనందరికీ కూడా నిత్య జీవాన్ని, మోక్ష భాగ్యాన్ని ప్రసాదించాలి. అందుకు మన యొక్క ప్రయత్నాలు మనం చేసుకోవడం మర్చిపోకూడదు. ప్రభుత్వం సహోదరుల అందుకోసం ఈ పవిత్రమైన పూజలలో ప్రార్థన చేస్తున్నాం.
మనం దయచేసి నేటి విశ్వాస ప్రమాణం ద్వారా ప్రకటించకుండా పరలోకంలో భూలోకంలో సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకాశను విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమైకని మరణి పిలాతుని అధికారంలోనే పాటుబడి సేవ మీద కట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని వేసి పరలోకానికి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చొనిన్నాను. అక్కడి నుండి జీవించి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేతి కూర్చొని పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధాత్మతోనిక సభలు నీకుల సంబంధ ప్రయోజనంలో విశ్వసిస్తున్నాను. పాపములన్నింటిలో విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క అవకాశంలో విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. సర్వాన్ని సృష్టించిన కాపాడుతున్న తండ్రి మానవులు మనందరినీ కూడా మీ యొక్క కృప వలన దయ వలన కరుణ వలన మీ యొక్క ప్రతిరూపాలుగా ప్రతిరూపాలుగా అదుపు చేసి కాపాడుతున్నాను. మేమంతా కూడా మీ యొక్క నియమాలను నిబంధనలను ఆజ్ఞలను విశ్వాసాలను వాటిని మేము పాటించి ఒకరోజు మీ యొక్క సన్నిధి చేర్చబడాలని ఉద్దేశంతో ఈరోజు మమ్మలను కలుగు చేశారు. తద్వాతండి ఈరోజు ఈ యొక్క గ్రంథంలో మా యొక్క పేరు రాయించుకోవాలి, దానికోసం ఏ ప్రయాసపడాలి. పుణ్యనేశ్వర జీవితాన్ని జీవించి పాపాన్ని విభజించి మీ యొక్క మెప్పులు మీ యొక్క కృపకు మాత్రమే బిడ్డగా చేయమని ఓ ప్రభువా మీ యొక్క పరిగ్రహాకృష్ణ అభిషేకం చేసి వారికి ధైర్యాన్ని ఇస్తారని ఇవ్వమని ఓ ప్రభువా మా యొక్క పితాపత్రులందరినీ కూడా చేసుకుంటున్నాము. ముఖ్యంగా మా కడప పితాపతి గారికి గురువులను ప్రజలు మఠవాసంలో స్వామి కోసం మనుషుల యొక్క సంపదలతో కాపాడుతున్నటువంటి ప్రతి విశ్వాసాలను కూడా జీవించినందుకు మేము అనుకుంటున్నాం. ఒక సమయంలో మరి విశ్వసించండి వేద ఆత్మలను మేము జరుపుకున్నాం. వేదాన్ని గురించి మేము తెలుసుకున్నటువంటి వారు జరుపుకున్నాం. వేదాన్ని ప్రకటించేటువంటి వారిగా దానికి సహాయం చేయాలని ఎంతో ఆపత్తో ఉన్నటువంటి అందరినీ కూడా తెలియజేశారు. ఓ ప్రభుత్వం నవోదయంలో మరణించినటువంటి మా యొక్క తల్లిదండ్రుల కోసం, బంధువుల కోసం, మా యొక్క బిడ్డల కోసం, మా యొక్క బంధువుల కోసం, మిత్రుల కోసం, ఇతరుల కోసం నేను ప్రార్థిస్తున్నాను. పూజ దేశంలో పరిమితులను స్మరణ చేస్తున్నాను. ఉత్తరించిన ఆత్మలో ఉన్నట్లయితే మీరందరికీ కూడా వారికి మీ దివ్య దర్శనాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు. ఇంతవరకు ఈ మన ప్రకటించిన మన మానవుడైన యేసుక్రీస్తు పవిత్ర నామములో వేడుకుంటున్నాను తండ్రి. Thank you.
సహోదరి సహోదరుల నేను మీరు నడుస్తున్న ఇరువురు సర్వశక్తిగల ప్రేమ సర్వేశ్వరునికి దీర్ఘంగా ప్రార్థించండి. ఓం ప్రభువా, మా అవయవములను మీ సమగ్రముపై వర్తించున్నది. మీ ఎడల భక్తి పెంపొందించుగా మాకు శాశ్వతమైన జీవమును ప్రసాదించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువైన దేవ, పావనుడా, సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుకుని మా ప్రభువైన క్రీస్తు ద్వారా యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణాలను ఏదైనా క్రీస్తునందు ఈ సమస్త వస్తువులను నూటి కృప చెల్లిస్తుంది. అతని పరిపూర్ణతలు మాకందరికీ ఆత్మను వస్తుంది. అతని దైవ స్వభావం కలిగి ఉన్నను మనను తాను వ్యక్తులు చేసుకున్నాను. శిలువైన దివ్య రక్తం ద్వారా సమస్త సృష్టికి శాంతిని వస్తుంది. కావున సర్వముల కంటెను అత్యున్నత గౌరవం పాత్రుడై అతనిని విజయించి వారందరికీ నిత్య రక్షణ కాపాడారు. కావున దూతలతోనూ అద్భుతలతోనూ భద్రతతోనూ అద్భుతలతోనూ పరలోకములన్నిటినీ ఏకీకరించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధులు 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 పరలోకములు భూలోకముల నుండి మహోన్నతమున ప్రభు నామమున చేస్తున్నాను. ఆశీర్వదింపబడిన మహోన్నతమున నీ విక్రమల పవిత్రులను నీ సృష్టి అంటే సృష్టించున్నారు. ఏదైనా నీ కుమారులను అప్పుపోయిన ఏ క్రీస్తు ద్వారా ప్రారంభ సంవత్సరాలకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచ మాధ్యాలను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామకు నియమమైన ప్రజలను పిలుస్తున్నారు. శరీర రక్తములు అగుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత నెరవేరుస్తున్నాము. వారు రాత్రి ఆహ్వానుకొని మీ కృతజ్ఞత చెప్పి స్తుతించి శిక్షించుకున్నది. Yeah.
స్తుతించి శిష్యులకు చూపుతారు. నీ పవిత్ర స్థితమైన ప్రీతితో వీక్షించబడుతున్నాను ద్వారా మమ్మల్ని సత్యపతి మీకు మాట్లాడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని ఎందుకు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచూపును. అతను మమ్మల్ని మీకు నిత్యాత్మతో ముఖ్యముగా పవిత్ర కన్యలు దేవమైన మహిమతోనూ వేద సాక్షులతోనూ కూడిన అంతుల వరకు పుణ్యులతో పాటు మమ్మల్ని మోక్ష వాక్యములను వాహనము చేయదు. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవసర సహాయపై మేము ఆధారపడుతున్నాం. ఓ ప్రభువా, మమ్మల్ని సత్యపరిచి లోకము శాంతి శ్రేయస్సును ప్రసాదించుకుంటున్నాం. ఈ లోకంలో ఎవరికి మీ సేవకులు మా ఆయన జగత్తులను మా ఊరందరినీ మీకు సంపాదించుకున్నటువంటి విశ్వాసమును ప్రేమను ప్రకటించండి. మీ ప్రకారం మీ సంపూర్ణ చేతున్న ఈ ప్రజల మనలను ఆనందించండి. దైవ తండ్రి నలు దశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునండి. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమను విడిన వారందరూ ఈనాటి పూజ ఉద్దేశాలన్నీ దారిలో రాజ్యంలో చేర్చుకున్నాం. మేము మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. వారి ద్వారా మేము సత్యమైన లోకములకు దయచేస్తున్నాము.
శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని నేను మా పాపముల కృపగా మీ శిక్షణ విశ్వాసం వీక్షించుకుని మీ ప్రకారం శాంతిని ఐక్యమును అనుగ్రహించు యుగయుగములు పరిపాలించు ప్రభువా ప్రపంచాన్ని అందరూ మీతో ఉండుగా లోకము యొక్క చంద్రము చెరలో
పుణ్యతిన్యాస్ వారు చేసినది. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రకల నుండి కాపాడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా లోపల నేను నీకు ఎడబాయినట్లు దృశ్య చిత్రుల చేతిలో దొరుకుతున్నట్లు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ పన్నుగల చెప్పు. మహామధురంతో నిండిన మంచి యేసువా దాసాలైన నేను దేవరాజు సముఖంలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఉంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలం ముందు దావీదుల దీర్ఘదర్శి వచించిన దాన్ని నేను జ్ఞాపకం దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలపు చేసి సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమను నిర్దేశిస్తాను. నా పాపము నిజమే మనస్తాపము వాళ్ళని దిక్కుతున్నట్టు ప్రతిజ్ఞను నా హృదయానికి ముద్రించమనుకోని నా మంచి దేవవారి నేను ఆకాంక్షతో ప్రతి మాట ప్రార్థిస్తున్నాను. గురువుల కొరకు చెప్పు. నిత్య గురువులైన ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయం విశ్వసిస్తూ ఉంచుకోనండి. మీ పవిత్ర శరీరం దాటిన వారి కరణను పావనంగా ఉంచండి. మీ మహిళ దుర్పటంచే ముద్రింపబడిన వారి కరణలకు లోకమైన శోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా విధులను చేయండి. మీ దిగ ప్రేమ వారి లోకాశం కాపాడుగాక. వారి ప్రయత్నం మిగిలా ఫలవంతమగునుగాక. వారి పరిచయం పొందువారు ఈ లోకంలో వారికి ఆనందము ఊరటై మెసిడి పరలోకంలో వారి నుంచి భాగ్యంగా కిరీటంగా ఉండాలని తెలియజండి. పరలోకమందు నా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. దేవుడు సాధన చేయటాన్ని ఉండిన మరేమా ఉందనము ఏలేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములు దేశు ఆశ్రదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలను రాక. మరి ఆ ప్రవాసులు తెలుసుకుందాం. ప్రార్థించడం. దయగల మా తల్లి మా సర్వేశ్వర, మీకు స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పరమ పవిత్రమైన పూజబడిలో పాల్గొనే అవకాశం మాకు ప్రసాదించినందుకు మీ యొక్క దైవ స్వరూపుడైనటువంటి క్రీస్తు యొక్క శరీరాలను రక్తాలను మేము కోరినందుకు ఈ యొక్క అవకాశం మాకు ప్రసాదించి మీకు వేలాది వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అక్కడ రోజుల్లో మేము జీవిస్తున్నాము. మరి అంత తీర్పు లోకానికి ఎప్పుడు ముగిస్తుందో మాకెవ్వరికి కూడా తెలియదు. కాబట్టి అందుకోసం సిద్ధపడాలి, జాగరూకత కలిగి ఉండాలి అని మీరు మమ్మల్ని రక్షించున్నారు. జీవగ్రంథంలో మా యొక్క పేరు రాయబడాలి, రాయించుకోవాలి. మేము అందుకోసం సర్వ ప్రయత్నాలు చేసుకోవాలని మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. ఈ యొక్క క్రైస్తవ ప్రయాణంలో ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రయాణం కాబట్టి మాకు శక్తిని బలాన్ని దయచేయండి. మీ యొక్క పవిత్రాత్మ అనుగ్రహాలను ఆశీర్వాదాలను దండిగా మా బిడ్డలపైన అందరిపైన చూపించండి. మేమంతా కూడా పవిత్రంగా పరిశుద్ధంగా మరి జీవగ్రంథంలో మా యొక్క పేరు వ్రాయబడడానికి అందుకు కావలసినటువంటి శక్తిని బలాన్ని సైగలిని గొప్ప విశ్వాసాన్ని నమ్మకాన్ని మనందరిపైన పొందించాలి. అమ్మ యొక్క వేడుకల ద్వారా ప్రార్థన ద్వారా ఈ మనవలన్నింటినీ మా నాన్నకు మీ కుమారుడైన యేసుక్రీస్తు పవిత్రనామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైంది.